తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో హాట్ టాపిక్ గా మూసీ వ్యవహారం అనేది అధికార ప్రతిపక్షాల మధ్య చర్చకొచ్చిన పరిస్థితి. అసలు మూసీలో అవినీతి కంపు కొడుతుందా? కాంగ్రెస్ స్కీమ్ పేరుతో స్కామ్ చేయబోతుందా? సో ప్రతిపక్ష పార్టీ ఏమని విమర్శలు గుప్పిస్తోంది? సో పేదలను అక్కడి నుంచి ఖాళీ చేసి పెద్దవాళ్లకు పట్టం కట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? గాంధీ విగ్రహం వెనక ఏం జరుగుతోంది? గాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టాల్సిన అవసరం లేదంటూ గాంధీ మునిమనవడు ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చింది? లక్షల కోట్ల ప్రాజెక్టు కాస్త కాంగ్రెస్ కు ఒక స్కామ్ గా మారిందా? కాంగ్రెస్ ఏం చేయబోతుంది? ఇందులో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్న పరిస్థితి. అసలు మూసీ ప్రాజెక్టు వ్యయం ఎంత అనే అంశం తెరపైకి వచ్చినప్పుడు డిపిఆర్ అంశం కూడా చర్చకు వచ్చింది. డిపిఆర్ తయారు చేయడానికి 18 నెలల సమయం పడుతుంది అంటే కేవలం 18 నెలలు కాదు, 2 నెలల్లోనే డిపిఆర్ ఇచ్చేశారంటూ కేటీఆర్ మాట్లాడారు. అసలు ఏం జరుగుతోంది? ఇంత వ్యయం ఎందుకు చేయాల్సి వస్తుంది? మేము 16,000 కోట్లతోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నట్టు బీఆర్ఎస్ చెప్తుంటే 1,50,000 కోట్లు అవసరం అవుతాయంటుంది కాంగ్రెస్. ఏం చేయబోతున్నారు? ఏం విమర్శలు వినిపిస్తున్నాయి? సో మొత్తంగా అసెంబ్లీలో ఈ రోజు ఈ అంశంపై నాయకులందరూ మాట్లాడారు. ఇటు బీఆర్ఎస్ నుంచి నాయకులు మాట్లాడారు, ఇటు కాంగ్రెస్ నుంచి నాయకులు మాట్లాడారు. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ముందుగా ఒక అంశాన్ని మనం తీసుకుందాం. హైదరాబాద్ లో వర్షాకాలం వస్తే యూసఫ్ కూడా బోరబండ లాంటి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన ఏవైతే నియోజకవర్గంలోని ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా కంపు కొడుతున్న పరిస్థితి, అవి సముద్రాలను తలపిస్తున్న పరిస్థితి. దీనిపై ఎవరికి చిత్తశుద్ధి లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ రోజుకి వాళ్లకు శాశ్వత పరిష్కారం లభించింది లేదు. పడవలు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి లాగా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. నీళ్లలో జనాలు కొట్టుకుపోతున్న ఈ ప్రభుత్వాలకు ప్రతిపక్షాలకు కనిపించవు. ఇక మూసీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మూసీ అంశాన్ని కూడా మనం చూస్తే సో గతంలో ఉమ్మడి పాలకుల దగ్గర నుంచి ఇప్పటి పాలకుల వరకు ప్రతి ఒక్కరూ మూసీని పునర్జీవం చేస్తాం, మూసీలో మంచినీటిని పారిస్తామని చెప్తున్నారు. మంచినీరుగా ఉన్న మూసీనే కంపు కొట్టేలా చేసింది పాలకులు కాదా? సో ఈ అంశాలన్నీ ప్రజలు ఈ రోజు చర్చించుకోవట్లేదా? సో అక్కడ పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఏమైంది? అక్కడ ఇల్లు కడుతున్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేశాయి? ప్రతిపక్షాలు ఏం చేశాయి? ఈ రోజు నానా రాద్ధాంతం ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? సో ఉన్న వనరులని సక్రమంగా వినియోగించుకోకపోవటం వల్లే కదా ఈ రోజు ఈ పరిస్థితులు వచ్చాయి. ఇన్ని 1,50,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయాల్సి వస్తుంది. ఇటు ప్రతిపక్ష పార్టీ జేబులోంచి డబ్బులు కావు, ఇటు అధికార పార్టీ జేబులోంచి డబ్బులు కావు. ప్రజల డబ్బునే వృధా చేస్తున్నాయి. సో ప్రజల డబ్బును వృధా చేస్తూ ప్రాజెక్టుల పేరుతో స్కీమ్లు స్కామ్లకు తెరలేపుతున్నారంటూ కూడా సామాజికవేత్తలు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ఇక మూసీ ప్రాజెక్టు డిపిఆర్ పై రహస్యం ఏంటంటూ ఈ రోజు అసెంబ్లీలో అయితే పెద్ద ఎత్తున చర్చ సాగింది. 18 నెలల్లో పూర్తి అవుతుంది డిపిఆర్ అని చెప్పారు. ఎవరు? స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. సో అటువంటి డిపిఆర్ పూర్తి అయిపోయింది. సో మొదటి ఫేజ్ లో 7,000 కోట్లు మనం ఖర్చు పెడుతున్నామంటూ చెప్పిన పరిస్థితి. సో ఎన్ని ఫేజుల్లో కడుతున్నారంటూ కేటీఆర్ అయితే ప్రశ్నించారు. దానికి మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నారో ఇప్పుడు మనం చూద్దాం. దశకు డిపిఆర్ ను తయారు చేయడమైనది. హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు 9.2 కిలోమీటర్లు, రెండవది ఉస్మాన్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు 11.8 కిలోమీటర్లు. మొదటి దశలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 6,500 నుంచి 7,000 కోట్లుగా ఉంది అధ్యక్ష. సుమారుగా 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మొదటి దశ కోసం గృహాల నిర్మాణ విలువలతో తుది ఎన్యూమరేషన్ కొనసాగుతూ ఉంది అధ్యక్ష. 11/1/2026 తేదీన ఎంఏయుడి శాఖకు సంబంధించి జిఓఎంఎస్ 16 ప్రకారం బఫర్ జోన్లో సమ్మతించిన కుటుంబాలకు టీడీఆర్ ను పబ్లికేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాక 2013 RFCTLARR చట్టం ప్రకారం అవసరమైన భూసేకరణ సహాయ పునరావాసాలు ఉంటాయి అధ్యక్ష. మొదటి దశకు డిపిఆర్ ను రైట్. మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నారో చూసాం. సో ఇక్కడే కేటీఆర్ ఒక క్వశ్చన్ వేస్తున్నారు. అసలు మూసీ ప్రాజెక్టుకు ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారంటూ కేసీఆర్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో 16,000 కోట్లతో ప్రాజెక్టు మొత్తం పూర్తవుతుంది అంటే 1,50,000 కోట్లు ఎందుకు వెచ్చించాల్సి వస్తుంది? ఈ 1,50,000 కోట్లలో స్కామ్ ఎంత జరగబోతోంది? సో ఎందుకు 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ సభావేదికగా కేటీఆర్ అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు కేటీఆర్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వమే చెప్తున్నది డిపిఆర్ లేదు అని ఎండి గారు చెప్తారు, డిపిఆర్ ఉందని మంత్రి గారు చెప్తున్నారు. ఉంటే టేబుల్ చేయమనండి. నెంబర్ 1. నెంబర్ 2, 50 మీటర్ల బఫర్ జోన్ జీవో మీరు ఇచ్చారన్నారు. 5 కిలోమీటర్ల అవతల ఉండే హనుమాన్ నగర్ కి మొన్న నోటీసులు ఇచ్చారు. మరి ఏ ఆలోచన చేస్తున్నారో మాకు తెలియదు. మంత్రి గారు సమాధానంలో 1,450 స్ట్రక్చర్స్ అంటారు. అక్కడ చూస్తే 10,000 స్ట్రక్చర్స్ అని గెజెట్ ఇచ్చింది గవర్నమెంటే. కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదు. డిప్యూటీ సీఎం గారు పేదల మీద చాలా ప్రేమ ఒలకబోశారు. వెలుగుమట్లలో ఇల్లు కూడా వారే కూలగొట్టారు. మరి ఖమ్మం జిల్లాలో మీ కాన్స్టిట్యున్సీలో ఇల్లు కూలగొడితే కూడా మీకు తెలియదు. 3వ రోజు దాకా పత్తా లేరు.
అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, చాలా చెప్పారు ఇలా మంత్రి గారు. మాకు విచిత్రంగా అనిపిస్తుంది. మాకు అర్థమైంది ఏమంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేవు. ఏడీబీ లోన్ ఇవ్వలేదు, ప్రణాళిక లేదు. కేవలం 1.5 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీకి వ్యతిరేకం కాదు. రైట్, ఇక్కడ సరిగ్గా ఒక అంశం తెర మీదకి వస్తుంది. పేదల జీవితాలను మారుస్తామని కాంగ్రెస్ చెప్తుంది, పేదల జీవితాలు మార్చాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ చెప్తుంది, అటు బీజేపీ కూడా ఇదే వర్షన్ వినిపిస్తోంది. కానీ నిజంగా అసలు పేదల జీవితాలను మార్చేది ఎవరు? అక్కడ ఉన్న పేదలను ఎటు చెదరగొడతారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీనికి బట్టి విక్రమార్క సభలో సమాధానం చెప్పారు. ఏం సమాధానం చెప్పారు అంటే, పేదల జీవితాలు మేము మారుస్తుంటే మీకు ఎందుకు అంత కడుపు మంట అంటూ అటు ప్రతిపక్షాన్ని బట్టి విమర్శించిన పరిస్థితి. సో పేదల జీవితాలు బాగుపడటం బీఆర్ఎస్ కు ఇష్టం లేదా అంటూ చెప్పిన పరిస్థితి. రాజకీయం రసకందాయంగా తిరుగుతుందా? మూసీ చుట్టే తెలంగాణ రాజకీయం కేంద్రీకృతమైందా? ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపై ప్రధాన ప్రతిపక్షము అదేవిధంగా అధికార పక్షం ఎందుకు మాట్లాడట్లేదని కూడా ప్రజలు చర్చించుకున్నారు ఈ రోజు అసెంబ్లీ గురించి. అసెంబ్లీలో బట్టి ఏమన్నారో కూడా ఇప్పుడు చూద్దాం. నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన చేయటానికి మీరు వ్యతిరేకిస్తున్నారా? మూసీ ప్రక్షాళన చేయొద్దని మీరు అంటున్నారా? లేకపోతే మూసీ పరివాహ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళు అత్యంత దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. అక్కడ ఉండటానికి సరైనటువంటి పరిస్థితులు లేవు. మురుగు వాసన, ఈగలు, దోమలు, అనేక రకాలైనటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతతో, ఒక సామాజిక బాధ్యత ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతుంది. వద్దంటారా? చెప్పండి. వాళ్ళు అట్లాగే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ప్రతి దానికి అడ్డుపడి పేదల జీవితాల్లో మార్పు రావద్దు, వాళ్ళ జీవన స్థితిగతులు మార్చొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు కూడా ముందుకు వేసింది అధ్యక్ష. రైట్, బట్టి మాట్లాడిన తర్వాత మరలా కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ ఏం మాట్లాడారంటే, అసలు మూసీలో ఎవరికి నోటీసులు ఇస్తున్నారు, ఎవరిని ముంచబోతున్నారు అంటూ కేటీఆర్ సభావేదికగా ప్రశ్నించిన పరిస్థితి. ఎక్కడో మూసీకి దూరంగా ఉన్న హనుమాన్ నగర్ లో నోటీసులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటూ సభావేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ అయితే ప్రశ్నించారు. సో ఏంటి అసలు హనుమాన్ నగర్ లో ఎందుకు నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది? మూసీని ఏ విధంగా ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు? సో ఎందుకు అధికార ప్రతిపక్షం మధ్య ఇంత బ్రాండ్ ప్రాజెక్ట్ అని చెప్తూ ఉన్నారు, ఇంత మంచి ప్రాజెక్టు తీసుకొస్తున్నాం, తెలంగాణ రూపురేఖలు మార్చాలి, హైదరాబాద్ కు బ్రాండ్ తీసుకురావాలి అంటున్న అధికార పక్షం ఏదైతే ఉందో, ప్రతిపక్షం కూడా మూసీని ప్రక్షాళన చేయాలని చెప్తుంది. మా హయాంలోనే అసలు దానికి అడుగులు పడతాయని చెప్తున్న ప్రతిపక్ష పార్టీ ఎందుకని ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు? సో ఎందుకు ప్రజలను ఒప్పించి మెప్పించి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు? ఆ కంపును ఎందుకు తీసేయలేకపోతున్నారు అనేది $1 మిలియన్ ప్రశ్న అయితే కనిపిస్తుంది. సో కేటీఆర్ ఏమన్నారో కూడా చూద్దాం. శాసనసభకి ఇచ్చిన సమాధానంలో గౌరవ మంత్రి గారు డిపిఆర్ ప్రిపరేషన్ కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి డిపిఆర్ ప్రిపరేషన్ కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే, మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది. మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి డిపిఆర్ 18 నెలల్లో తయారైతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. ఇన్ ప్రిన్సిపల్ ఏడీబీ అనేది మూసీ ప్రాజెక్ట్ కోసం లోన్ మంజూరు చేసింది అని మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ శాసనసభలో ఇచ్చారు అధ్యక్ష. 23 జనవరి ఏ మాట అయితే చెప్పారో, ఏ లోను మంజూరు చేయలేదు, మాకు ఏ డిపిఆర్ గవర్నమెంట్ సబ్మిట్ చేయలేదనే మాట, దాని ప్రకారమే ఏడీబీ మళ్ళొక్కసారి ఈ నెల 11వ తారీఖు నాడు స్పష్టంగా ఉత్తరం రాసింది. ఇది కూడా నేను మంత్రి గారికి పంపుతున్నా. రైట్, ఇక గాంధీ విగ్రహం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గాంధీ సరోవర్ పేరుతో పేదల ఇళ్లను కూల్చి అక్కడ గాంధీ విగ్రహాన్ని పెడతారని చెప్తూ ఉన్నారు. సో అసలు ఎందుకు పేదల ఇళ్లు కూల్చడం ఎందుకు, గాంధీ విగ్రహం పెట్టడం ఎందుకు, సో ఎంత అవసరం ఏమొచ్చిందని చెప్పి ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది, అటు భారతీయ జనతా పార్టీ కూడా ప్రశ్నిస్తోంది. సో గాంధీజీ ఏం కలలు కన్నారు? సో అందరికీ అంటే పేదవాళ్లకు, భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక కూడు, గుడ్డ, గూడు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. సో గ్రామ స్వరాజ్యం వెల్లివిరియాలి, అదే విధంగా పేదల బతుకులు మార్చాలని చెప్పిన పరిస్థితి. సో ఆ పేదల బతుకులు మార్చకపోగా అక్కడి నుంచి పేదలను తీసివేసి గాంధీ సరోవర్ పేరుతో అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇంత ఖర్చు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఖర్చును పెంచుకోవాల్సిన అవసరం ఏంటంటూ కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి అధికార పక్షం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా నెలకొంది. ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా గాంధీ మునిమనోడు ఒక ట్వీట్ చేశారు. సో గాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి. అండ్ పాకిస్తాన్ లో ఒక బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీకి డిపిఆర్ పనులు అప్పగించారా? సో ఇది ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే డిపిఆర్ అప్పగిస్తే సభసాక్షిగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18 నెలలు పడుతుంది డిపిఆర్ మొత్తం పూర్తి కావడానికి అని చెప్పారు. మరి 18 నెలల్లో పూర్తి కావాల్సిన డిపిఆర్ జనవరిలో ఈ సమాధానం చెప్తే మార్చిలోనే డిపిఆర్ ఎలా వచ్చిందని శ్రీధర్ బాబు చెప్తారు. అంటే ఫస్ట్ ఫేజ్ కి డిపిఆర్ వచ్చిందా, మొత్తానికి డిపిఆర్ వచ్చిందా అనేది కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడితే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలందరూ కూడా మూసీని ప్రక్షాళన చేయాలని చెప్తున్నారు. సో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు, చంద్రబాబు చెప్పారు, ఆ తర్వాత కేసీఆర్ చెప్పిన పరిస్థితి, ఇప్పుడు రేవంత్ కూడా చెప్తున్న పరిస్థితి. 5 జిల్లాలు ముఖ్యంగా ప్రభావితం అవుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చిన వ్యర్థాలన్నీ మూసీలో కలుస్తున్నాయి. మూసీ అంటే ఇప్పటి తరానికి అది ఒక మురికి కూపంగానే తెలుస్తుంది. సో నైజాం నవాబుల నుంచి హైదరాబాద్ ఏర్పడినప్పటి నుంచి 300 ఏళ్ల పాటు సుదీర్ఘకాలంగా మంచినీటిని అందించింది. తాగునీటి అవసరాలకు ఉపయోగపడిన మూసీ నది రూపురేఖలను మార్చేసింది ఎవరు? సో ఇది పాలకులు చేసిన పాపం కాదా? పాలకులు చేసిన శాపం ఈ రోజు ప్రజలకు పరిణమించట్లేదా? ఇదే అంశంలో ఎలా పూర్తయిందంటూ మాటల యుద్ధం అయితే కొనసాగింది. ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. డిపిఆర్ 2 నెలల్లో ఎలా పూర్తయింది? పాక్ కు చెందిన బ్లాక్ లిస్ట్ కంపెనీకే ఇచ్చారా? సో అసలు డిపిఆర్ లో ఏముంది? మొదటి దశకు డిపిఆర్ వచ్చిందా? ఇంకా ఎటువంటి డిపిఆర్ రావాలింది? డిపిఆర్ కు సంబంధించి అసలు ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు? ఈ మూసీ సుందరీకరణ గురించి ఆయన చెప్పిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ అధికార పక్షం గాని ప్రతిపక్షం గాని ఒక విషయాన్ని విస్మరించాయి. సో వాళ్ళ బాగోగుల గురించి కూడా చర్చించని పరిస్థితి. లోన్లు తీసుకొని ప్లాట్లు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో లోన్లు తీసుకొని ప్లాట్లు కొంటున్నప్పుడు వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? అక్కడ బిల్డింగులు కట్టడానికి పర్మిషన్లు ఇచ్చింది ప్రభుత్వమే ఇచ్చింది కదా. ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉండుండొచ్చు. ఆ రోజు ప్రభుత్వాలకు తెలియకుండానే ఇవన్నీ జరిగాయా? ఈ రోజు సామాన్యుల జీవితాలను రోడ్డు మీదకి ఈడుస్తున్నది ఎవరు? రూపాయి కూడగట్టి ఇల్లు కొనుక్కొని ఇక స్థిర నివాసం ఏర్పడింది అమ్మయ్య అని బ్రతికిడుస్తున్న జనాలకు ఈ రోజుకి కూడా అందులో చాలా మంది లోన్లు తీసుకొని కట్టిన వాళ్ళ లోన్ కూడా ఇంకా రీపేమెంట్ అయి ఉండదు. సో అటువంటి వారి జీవితాలకు భరోసా ఇచ్చేది ఎవరు? అక్కడి నుంచి వారిని తరిమేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? సో ఆ రోజు ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు? ప్రభుత్వానికి తెలియకుండానే అక్కడ ఇల్లులు కట్టడం జరిగిందా? ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లించకుండానే అక్కడ బిల్డర్ ఇల్లులు కట్టేశారా? సో మంచినీటి సౌకర్యం ఎలా కల్పించారు? విద్యుత్ ఎక్కడి నుంచి వచ్చింది? వీటన్నింటిపై ఎందుకు ప్రశ్నించట్లేదు? సామాన్యుడికి అండగా నిలవాల్సిన బాధ్యత లేదా? సో మీకు అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు వాటిని గూల్చేస్తా అంటున్నారు. గూల్చేసిన వాళ్లకు ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వంపై లేదా, అటు ప్రధాన ప్రతిపక్షంపై లేదా? ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పేదల జీవితాలను అడ్డుగా పెట్టుకుని ఏం చేయబోతున్నారు? తెలంగాణ సమాజాన్ని ఎటు తీసుకుపోతున్నారు? మూసీ చుట్టూ ఒక రాజకీయాన్ని ఎందుకు నడపాల్సి వస్తుంది? మూసీ సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు ఇంత ఆలోచిస్తూ ఉంటే బాధ్యత గల ప్రభుత్వంగా ఏం చేస్తున్నారు? ప్రధాన ప్రతిపక్షంగా ఏం సలహాలు ఇస్తున్నారు? సో ఎక్కడో గుజరాత్ లో సబర్మతి నదీ తీరాన మొత్తంగా అక్కడ బ్యూటిఫికేషన్ చేశారు. సో అక్కడ రాని అడ్డంకులు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన ఈ ప్రాజెక్టును ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు. వీటికి సమాధానం ఎవరు చెప్తారు? ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటారు. ప్రజల గొంతుకను ఐ న్యూస్ పాలకులకు వినపడేలా చెప్తూనే ఉంటుంది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ విజయ ఆర్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మనకు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. విజయ ఆర్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. ఏంటి మూసీ కంపు అవినీతి కంపు కొడుతుందంటూ మీ పార్టీ చెప్తుంది. ఉన్న కంపును తీసేయలేకపోయారు, మేము వచ్చిన తర్వాతే దానికి అడుగులు పడుతున్నాయి, డిపిఆర్ కూడా సిద్ధమైందనేమో ఇటు కాంగ్రెస్ చెప్తోంది. అసలు మాటలతోనే సరిపోతుందా? నిజంగా మూసీ ప్రక్షాళన జరుగుతోందంటారా? ఇది మూసీ ప్రక్షాళన కాదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేక దాదాపు గత 10 సంవత్సరాలు అధికారంలో లేదు కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఆర్థిక ముడుపుల ప్రక్షాళన కోసం వీళ్ళవన్నీ ఎత్తుగడలు వేస్తా ఉన్నారు. కేవలం 16,000 కోట్లతోటి అయిపోయేటటువంటి ఈ ప్రాజెక్టును ఈ రోజు 1,50,000 కోట్లకు తీసుకురావడం అనేది నిజంగా కూడా ప్రజాధన దోపిడీకి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని ఈ రోజు నిరూపితమవుతా ఉన్నది. ఈ రోజు మా కాలంలో ప్రాజెక్టుల నిర్మాణం సంపూర్ణంగా విత్ డిపిఆర్ తో సహా మరి అసెంబ్లీలో పాస్ చేయించుకొని తర్వాత కొన్ని ప్రాజెక్టులు సంపూర్ణమైనవి, ఇంకా కొన్ని ప్రాజెక్టులు మళ్ళీ మిగిలి ఉన్నాయి. ఆ మిగిలి ఉన్న ప్రాజెక్టులకు ఎంతైతే ధనము అవసరమో అంతే ధనాన్ని ఖర్చు పెట్టి వీళ్ళు నిర్మాణం చేపట్టాలి కానీ పాతదాన్ని తీసేసి కొత్త డిపిఆర్ ను విడుదల చేసి ఆ కొత్త డిపిఆర్ లో 16,000 కోట్ల కానీ 1,50,000 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పి
అసలు అధిక అసలు మొత్తాన్ని అసలు ఇక్కడ ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో ఎందుకు ఇంత విఫలమవుతున్నారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేకపోయింది ప్రాజెక్టులకు. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చుకోలేదు. ఇప్పుడు వీళ్ళేదో ప్రాజెక్టు చేపడితే ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోలేని పరిస్థితి ఏంటి? తెలంగాణ అంటే మొత్తంగా భారతీయ జనతా పార్టీకి చిన్న చూప? అధికారంలో ఉన్న పార్టీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన బాధ్యత అక్కడ కేంద్ర సర్కార్కు ఉంటుంది. ఎందుకు తెలంగాణపై ఈ వివక్ష? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు మీరు? తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా కూడా జ్ఞానవంతులు, యుద్ధం చేసే యోధులండి. వీళ్ళు జ్ఞానవంతులు. తెలంగాణ ప్రజలు జ్ఞానవంతులే. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి ఓట్లేసి సభలకు పంపిస్తే మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేకపోయింది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు తీసుకురాలేకపోతుంది. ఆ భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్న 8 మంది ఎంపీలు కూడా మాట్లాడలేకపోతున్నారు. అందరూ సమన్వయంగా ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు? అయితే ఇక్కడ తెలంగాణ ప్రజల రోషాన్ని, మీసాన్ని నిలబెట్టినటువంటి మరి కేసీఆర్, టిఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష కట్టినటువంటి కేంద్రానికి సంబంధించిన ఆయా ప్రభుత్వాలు అంతకుముందు తెలంగాణ రాష్ట్రం రాక మునుపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రజల మీద కక్ష కట్టింది. అలాగే ఇప్పుడు 12 సంవత్సరాల నుండి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజల మీద కక్ష కట్టింది. మేము ఆనాడు ఉన్న మా పరిపాలనలో ప్రతి కనీసం ఒక ప్రాజెక్టుకైనా, అది సీతారామ ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ఏదో ఒకదానికి మాకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి మేము ఎన్నిసార్లు ప్రాధేయపడినా కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు. అదే కాకుండా మేము అడిగిన కనీసం రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి ఇతర రాష్ట్రాలకు బడ్జెట్ లో మా వాటా 11 నుండి 12% అయితే జిఎస్టీలో మాకు కనీసము 6% అన్న ఇవ్వండి అని చెప్తే కనీసం అవి కూడా 3% కూడా ఇవ్వలేకపోయారు. మా మీద అంటే కోపం ఉండొచ్చు, కేసీఆర్ పార్టీ మీద కోపం ఉండొచ్చు, కానీ ఈ రోజు తలలో నాలుకలాగా మెలుగుతున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ఉండగా, మరి ఆయన గురువు చంద్రబాబు నాయుడు గారు ఉండగా, మరి తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడి మరి ఏలు మొక్తావా, దాడి చేస్తావా? నీవు దాడి చేస్తే బీజేపీ మీద నీవు నిజంగా కూడా పోరాటం చేస్తే మేము నిన్ను సమర్థిస్తాం, మరి అక్కడొచ్చి కూడా ధర్నాలు చేస్తాం, రాష్ట్రాన్ని కూడా బంద్ పెడతామని చెప్పి కూడా నాయకులు విజయ్ గారు మళ్ళీ టైం ఇస్తా మీకు టైం ఇస్తాను. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు, గుడ్ ఈవినింగ్. మొత్తంగా మూసీ చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా తిరుగుతున్న పరిస్థితి. మూసీ కంపు ఇప్పుడు అవినీతి కంపు అంటోంది అటు బీఆర్ఎస్. 16,000 కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఎందుకు? ఇంత వ్యయం ఎందుకు చేస్తున్నారు? ఇది ఖచ్చితంగా స్కీమ్ కాదు, ఒక స్కామ్ అని ఆరోపిస్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? ముందుగా మీకు ఛానల్ ఉన్న మిత్రులకు నమస్కారము, ప్రేక్షకులకు కూడా. నేను ముందుగా విజయార్య గారిని అడుగుతున్నా, నేను గతంలో డిపిఆర్ చేసి మీరు ఏదైతే డిపిఆర్ ప్రకారము పైసలు ఖర్చు పెట్టిందో దాని మీద మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు చేసింది ఏందో, మీరు ఖర్చు పెట్టింది ఎంత, మూసీని ప్రక్షాళనకు మీరు చేసింది ఎంత, అది వాళ్ళు చేయాలి. ఫస్ట్ ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళుగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మేము డిపిఆర్ వస్తుంది అని చెప్తున్నాం, డిపిఆర్ వస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. డిపిఆర్ లేకుండా ఎవరు డిపిఆర్ రావాల్సి వస్తుంది. డిపిఆర్ వచ్చినాకనే మేము పైసలు ఇస్తామనేది కేంద్ర ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు మేము అంచనాలు పెంచినాం అంటున్నారు. రీడిజైన్ పేరుతోటి ప్రాజెక్టు కాళేశ్వరం ను ఒక ఏటీఎం గా మార్చుకొని డబ్బులు దొబ్బి మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మొత్తం డబ్బులన్నీ ఇచ్చుకుంటూ దూచుకొని పోయినటువంటి టిఆర్ఎస్ మిత్రులు ఇలా నేతలు మాట్లాడితే ఎట్లా అండి? మూసీకి సంబంధించి మీరు అన్నట్టుగా ప్రజలకు మేము జవాబుదారే, మేము తప్పనిసరిగా జవాబుదారు. వెంకటస్వామి గారి వాయిస్ అస్సలు వినబడట్లేదండి. హలో వెంకటస్వామి గారు, ప్లీజ్ కంటిన్యూ. కొంచెం పెద్దగా మాట్లాడండి. ఏమంటే మేము ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వాన్ని ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా బాధ్యతనే. నేను అడిగిన కొన్ని క్వశ్చన్స్ కి వాస్తవాన్ని చెప్పాలని అంటే చాలా ధర్మ సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు
వాళ్ళను శ్రీనివాసం వచ్చడానికి అక్రమార్గంలో ఆయా ఎవరు మన బిల్డర్లతోటో లేకపోతే కుమ్ముక్కై పేదలు వదిలిపెడదాం. బిల్డర్లు కట్టిన వాటికైతే పర్మిషన్ అయితే దొరికింది కదా. సో కాబట్టి ఇది ధర్మ సందేహమే. డెఫినెట్ గా దాన్ని ప్రజలకు బాధితులకు ఇబ్బంది కలగకుండా సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత సంపూర్ణంగా మా మీద ఉంది. ఆ దిశగా మేము డెఫినెట్ గా ఏ మూసి ప్రజా వెంకటస్వామి గారు ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్ గా అడగట్లేదు, ఒక సామాన్య ప్రజానికంగా మాట్లాడుతున్నాను. హైదరాబాద్ లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యను ఈ రోజు ఐన్యూస్ వేదికగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో మూసి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కాదనలేని నిజం, కాదనలేని వాస్తవం. చినుకు పడితే హైదరాబాద్ ఛిద్రమైపోతుంది. యూసఫ్ గూడ అవ్వచ్చు, బోరబండ అవ్వచ్చు, మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే జరిగిందో ఆ ప్రాంతాల్లో పేరుకి జూబ్లీ హిల్స్, కానీ చాలా బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీల్లో ప్రజల అవస్థ ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలియంది కాదు. వర్షం వచ్చిందంటే కాలు బయట పెట్టలేని పరిస్థితి. సంవత్సరానికి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వాలకు ఎందుకు చిత్తశుద్ధి లేదు? ఎందుకు డ్రైనేజీ వ్యవస్థను ఇప్పటి వరకు కూడా ప్రక్షాళన చేయలేకపోతున్నారు? ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థకి ఇవాళ కాదు, మనం మన ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్ గా మనం ఏర్పడేప్పటి నుంచి కూడా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు, కానీ దేనికి కరెక్ట్ సొల్యూషన్ దొరకటం లేదు ఇప్పుడు దాకా. వాస్తవం చెప్పాలంటే ఇప్పటికంటే గతంలో అంటే స్వాతంత్రానికి పూర్వం వేసినటువంటి డ్రైనేజీ సిస్టమ్ లో కొంత ఆధునికత ఉన్నది, కానీ ఇప్పుడే వస్తున్నటువంటి ఆధునికంగా వస్తున్న వాటిలో ఒక కోఆర్డినేషన్ అంటే ప్రభుత్వ విభాగాల మధ్యన ఒక కోఆర్డినేషన్ లేనటువంటి పరిస్థితిలో హైదరాబాద్ కు మరి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా దృష్టి సారించిందా? డెఫినెట్ గా అండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేయాల్సినటువంటి, ఇప్పుడు మీరు జూబ్లీ చెప్పినారు, జూబ్లీ సంబంధించినటువంటి డ్యూరింగ్ ద బై ఎలక్షన్ ఆల్సో వి ప్రామిస్ ఫర్ ది జూబ్లీ పీపుల్. అక్కడ ఉన్నటువంటి బోరబండ మీరు చెప్పినటువంటి ప్రాంతాలకు ఏవైతే ఇబ్బంది ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి పూర్తిగా అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తులు మంత్రులు ఎవరైతున్నారో వాళ్ళు వాగ్దానం చేసినారు. దానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదలైనాయి, ఆ పనులు కూడా మొదలైనాయి. మీరు దాన్ని ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. వెంకటస్వామి గారు మాట్లాడదాం, ఆచరణలోకి ఎప్పటికి వస్తాయి ఏంటి అనేది చూద్దాం. సో విజయార్య గారు, చూస్తున్నాం మొత్తంగా బాధ్యత గల ప్రతిపక్షంగా సహకరించాల్సి ఉంటుంది, సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ రోజు కేటీఆర్ మాట్లాడారు, ప్రజల వైపు మాట్లాడారు, ప్రజల కోసం మాట్లాడాల్సిన బాధ్యత కూడా మీపై ఉంటుంది. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. ఏంటి ప్రభుత్వం అసలు మీ స్పందనను పట్టించుకోవట్లేదా? మీరు ఇచ్చే సూచనలు సలహాలను ప్రభుత్వం వినే పరిస్థితుల్లో లేదా? ఎందుకు వాకౌట్ చేయాల్సి వస్తుంది? ప్రజాధనంతో నడపబడుతున్న అసెంబ్లీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వస్తుంది? అక్కడే ప్రజల కోసం గొంతుకను వినిపించాలి కదా, ప్రజలందరూ చూస్తూ ఉంటారు కదా. అందులోనూ మూసీ ప్రాజెక్టు చాలా కీలకమైన ప్రాజెక్టు, రాష్ట్ర పురోగతిని మార్చబోయే ప్రాజెక్టు అని చెప్తున్న టైంలో ఎందుకు బయటకు రావాల్సి వస్తుంది? ఈరోజు మా బండ్లగూడ జాగీర్ సన్ సిటీ ఏరియాలో మూసీ ప్రక్షాళన అంటూ అక్కడ ఉన్నటువంటి 1435 ఇండ్లను కూలగొడతాము అని అంటే, మరి 1435 కుటుంబాలు మరి ఈ ప్రభుత్వం మరి పట్టించుకోదా అంటే, మరి వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? అదొకటే కాకుండా మేము ఏదైతే అంటే వాళ్ళు ఏదైతే చెప్పారో ప్రజలకు ఆ చెప్పిన విధానము వేరు, ఇప్పుడు లోపల బడ్జెట్ అలోకేషన్ వేరు. వాళ్ళు ఒకటి చెప్పి ఒకటి చేస్తా ఉన్న తరుణంలో మేము గట్టిగా వినిపిస్తే, ఈరోజు స్పీకర్ గారు మాకు సమయాన్ని ఇవ్వరు. గట్టిగా వినిపిస్తే మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులందరూ అల్లరి చేస్తారు, మాట్లాడనివ్వరు. ఈ రోజు మైకులు కట్ చేస్తారు. అలాంటప్పుడు అప్రజాస్వామ్యబద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి మరి బుద్ధి చెప్పాలంటే మేము ప్రజల వద్ద పోకపోతే మా దగ్గర దారి ఎక్కడుంది? ఒక్క విషయమే కాదు కదా, నీవు ఇచ్చిన 420 హామీలు ఎటు పోయినాయి? 420 మూసీ మీద పోరాటం చేయబోతున్నారా? ప్రత్యక్ష పోరాటాన్ని దిగబోతుందా బీఆర్ఎస్? 100% అండి. 16,000 ఎక్కడ, 1,50,000 కోట్లు ఎక్కడండి? 16,000 ఎక్కడ, 1,50,000 కోట్లు ఎక్కడ? మహాత్మా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి కళలో వచ్చి చెప్పిండా, నా విగ్రహం గానే పెట్టవయ్యా, నా విగ్రహం ఇంత పొడుగు పెట్టు. మీరు అంబేద్కర్ విగ్రహం పెట్టారు,
మీరు అంబేద్కర్ విగ్రహం పెట్టారు, ఇప్పుడు వాళ్ళు విగ్రహాలు పెట్టాలి. ప్రజలకు కావాల్సింది విగ్రహాలు కాదు సార్, ప్రజల తలరాతలు మార్చే పాలకులు కావాలి, ప్రజల జీవితాలను మార్చే పాలకులు కావాలి, ప్రజల బాగోగులను చూసుకునే పాలకులు కావాలి. విగ్రహాల్లో కాదు కావాల్సింది, ప్రజల బతుకుల్లో మార్పు రావాలి. తెలంగాణ అంటేనే బహుజనులది 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి రాష్ట్రం కాబట్టి, ఏదో ప్రజల రాష్ట్రం కాబట్టి అంబేద్కర్ గారిని అంత పెద్ద విగ్రహాన్ని పెట్టించడం జరిగింది. అంబేద్కర్ విధి విధానాలతోటి మా 10 సంవత్సరాల పరిపాలన జరిగింది. వారు కలలు కన్నది కూడా అదే. అంబేద్కర్ గారు కలలు కన్నా, మహాత్మా గాంధీ గారు కలలు కన్నది కూడా అదే. ప్రజలను చూసుకోండి అని చెప్పారు, ప్రజల బాగోగులు చూసుకోండి అని మీకు చెప్పారు. ఈ రోజు విజయార్య గారు మీకు టైం ఇస్తాను. వెంకటస్వామి గారు వాయిస్ తీసుకుందాం, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తాను నేను వెంకటస్వామి గారి దగ్గర నుంచి. వెంకటస్వామి గారు ప్లీజ్ కంటిన్యూ. హలో, యా ప్లీజ్ కంటిన్యూ సార్. ఇప్పుడు ఆయన గాంధీ విగ్రహము, అంబేద్కర్ విగ్రహము ఇది చర్చ కాదు. గాంధీ విగ్రహము కళ్ళొచ్చిందానంటే మరి అంబేద్కర్ గారి విగ్రహం కళ్ళొచ్చిందని ఇంకో అంటారు. నేను అంబేద్కర్ గారిని వ్యతిరేకిస్తలేను. ఆయన ఎవరు అసెంబ్లీ కట్టమని ఎవరన్నా ప్రజలు కోరిందా, లేకపోతే ప్రజాదరణ? ఇప్పుడు ఆయన ఏదో అంబేద్కర్ వారసులం అని చెప్పుకుంటున్నాడు, రాష్ట్రానికి ప్రభుత్వాన్ని విశ్వాసం చేసి రైట్. మూసీ మీద ఏం చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అది చెప్పండి. సరే, విగ్రహాలు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, ఏం జరగబోతుంది ఏందో చూద్దాం. కానీ అసలు మూసీని ప్రక్షాళన చేస్తుందా? మీకున్న టైంలో మూసీ ప్రక్షాళనకు అడుగులు పడతాయా? అసలు మీ వాయిస్ కట్ అవుతుంది వెంకటస్వామి గారు. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. మొత్తంగా చర్చలో పాల్గొన్న విజయ్ ఆర్య గారికి, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారికి ధన్యవాదాలు. చూద్దాం మూసీపై ఏం చేయబోతుంది ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం ఏం చేయబోతుంది. అక్కడ ఉన్న ప్రజలకైతే న్యాయం చేయాలా, ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి, ఆ విధంగా ప్రతిపక్షాలు కూడా సలహాలు ఇవ్వాలని ఆశిద్దాం. సో మూసీ రగడైతే కొనసాగుతుంది. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత మాత్రం దీనిపై ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు